రేపు వాళ్ళ బతుకులు కూడా ఎక్కడ పరలోకాలకు పోతాయనే ఒక భయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటా ఉన్నారన్న విషయాన్ని కూడా మనం చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఉందో అటు సునీతమ్మ గారికి న్యాయం చేసే విధానంగానే ముందుకెళ్తా ఉంది. అన్ని విషయాలు కూడా త్వరలోనే బయటకు వస్తాయి. దీని వెనకాల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రైట్ బయటికి చేసే కార్యక్రమాలు తొందరలో జరుగుతాయి. రైట్ అశోక్ గారు ఇందాక సార్ చెప్తున్నారు. సార్ మిత్రులు అన్నట్టు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కేసుని దాదాపు 70% పబ్లిక్ అర్థమయ్యే విధంగా దాన్ని వివరించారు. ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈ కేసుని పూర్తిగా స్టడీ చేసి ఆల్మోస్ట్ వాళ్ళ ఒక అవగాహనకు వచ్చారు. కాకపోతే ఈ దర్యాప్తు సంస్థలు పోలీసులు ఈ కేసును ఏ ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే, భవిష్యత్తులో ఇద్దరు ముఖ్యమంత్రుల సంబంధించిన ఒక ఇంట్లో వ్యక్తుల ఇంటి దగ్గర కూడా వెళ్ళి యథేచ్ఛగా గొడ్డలతో నరికేసి వచ్చినా ఈ రాష్ట్రంలో మనల్ని ఛేదించే వాళ్ళు లేరనే ఒక అతి విశ్వాసం పెరిగిపోయింది సార్. భవిష్యత్తులో నేరాలు చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక చక్కని ఇన్స్పిరేషన్ లాగా తయారైపోయింది. సో ఈ ఈ కేసు విషయంలో ఒక టెక్నికల్ ఎవిడెన్స్ సార్, అప్పుడు ఏదైతే గూగుల్ టేక్ అవుతారో ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ని సేకరించి కేసుని ఏదైతే వీళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్న క్రమంలో పూర్తిగా ఆ సాంకేతిక ఆధారాలు విభిన్నంగా ఉన్నప్పుడే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చింది సార్. అనంతరం గవర్నమెంట్ మారడం, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, ఆయన అరెస్టు, ఇవన్నీ కూడా కొంత కేసును ప్రభావితం చేసినట్టే అర్థమవుతుంది స్పష్టంగా. కాకపోతే ఇక్కడ 248 మంది సాక్షులను ఈ కేసులో మొత్తము విచారించడం జరిగింది. 8 మంది మీద ఛార్జ్ షీట్ నమోదు చేసినప్పటికీ ఇప్పటికీ 6 సంవత్సరాల కాలం గడిచినప్పటికి కూడా ఇప్పటికీ అదే కుటుంబంలో ఒకవైపు షర్మిల గారు, సునీత గారేమో ఈ హత్యని తమ కుటుంబీకులే చేశారని స్పష్టంగా చెప్తున్నారు. అదే విధంగా ఇటువైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు. ఇదంతా కూడా ఒక ప్రజల్ని న్యాయ వ్యవస్థల మీద, పోలీసు వ్యవస్థ మీద ఉన్న విశ్వాసం పూర్తిగా పోయేలా ఉంది. ఈ ఇన్వెస్టిగేషన్ చూస్తుంటే దోషులకు కఠినమైన శిక్షలు వేయాలి. ఈ కేసు కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి ఇలాంటి వాళ్ళకి కూడా పోలీసు రక్షణ కల్పించాలి. అప్పుడే పూర్తి స్థాయిలో ఈ కేసు ముందుకెళ్తుంది. లేని పక్షంలో ఈ స్థాయి వ్యక్తులకే న్యాయం ఇంత జాప్యం జరుగుతుంటే సామాన్యమైనటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి? వాళ్ళు న్యాయం కోసం ఈ స్థాయిలో న్యాయం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది సార్. అదే ఒక సామాన్యమైన వ్యక్తులకి ఇంత స్వేచ్ఛ, ఇంత ఈ కేసులో ఇంత ఆర్థిక పరమైన అంశం కాబట్టి ఇంత ముందుకెళ్లే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడితే దోషులను కఠినంగా శిక్షిస్తామనే ఒక బలమైనటువంటి మెసేజ్ త్వరగా వెళ్ళాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను సార్. రైట్ రైట్ మస్తాన్ గారు, కన్క్లూషన్కి వెళ్దాం. ఫైనల్గా ఒక అంశం చెప్పండి. అజయ్ కలాం గారు తర్వాత వీళ్ళందరూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కిందకు వచ్చి బాబాయ్ ఈజ్ నో మోర్ అని చెప్పన్నారు. ఇదే అంశాన్ని చాలాసార్లు చాలా పత్రికల్లో, చాలా టీవీ ఛానల్స్లో ప్రస్తావనకు వచ్చింది. తర్వాత కొన్ని సందర్భాల్లో భారతీ రెడ్డి గారి పేరు ప్రస్తావనకు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావనకు వచ్చింది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో వెళ్ళే ఆయన కడప సొంత బాబాయ్ చనిపోయినప్పుడు ఆన్ ది వే లేరని చెప్పన్నారు. ఇప్పటికీ ఆ కారు నడిపినటువంటి డ్రైవర్ కూడా అనుమానాస్పద మృతిగా చనిపోయి ఉన్నాడు. ఇలాంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిది అంటే ఈ నారాసుర రక్త చరిత్ర నుంచి జగనాసుర రక్త చరిత్రకి చుట్టుకునే అవకాశం ఉందా? ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారికి పాత్ర అంటే మొదటి నుంచి అన్నీ కూడా అంటే వీళ్ళని ఇంతవరకు విచారణ పిలవలేదు, భారతీ రెడ్డిని విచారణ పిలవలేదు, జగన్మోహన్ రెడ్డిని విచారణ పిలవలేదు. జస్ట్ మామూలుగా ఏంటంటే వీళ్ళ పాత్ర ఉంది, వీళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలిసే జరిగింది అని చెప్పేది మొదటి నుంచి అనేక టీవీ డిబేట్స్లో కావచ్చు, పత్రికల్లో కావచ్చు, ఇదే అంశాన్ని మనం పదే పదే చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు అఫిడవిట్ ఇచ్చారు. ఈ అఫిడవిట్లో కూడా సునీతా నర్రెడ్డి సంబంధించిన అంశం, రామ్ సింగ్ సంబంధించిన, రాజశేఖర రెడ్డి సంబంధించిన అంశం, ఇవన్నీ కూడా తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చాడు పిఏ కృష్ణారెడ్డి అనే అంశాన్ని మాత్రం చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా ఇక్కడ అవినాష్ రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి పాత్ర వెనకాలుంది అనేదాన్ని ఏపీ ప్రభుత్వం కూడా మరొకసారి మెన్షన్ చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటారు?